అందరికీ నమస్కారం అండి. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే అందరికీ ఏ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం సాధ్యమవుతుందా అనేది చాలా మందికి ఉన్న ప్రశ్న. సో బేసిక్గా అందరికీ ఏ ట్రాన్స్ప్లాంట్ చేయలేము. అయితే కొన్ని ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 1 ఫ్యాక్టర్ ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్. ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏ ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేము. రెండవది డోనర్ ఏరియా, బ్యాక్ సైడ్ డోనర్ ఏరియా సరిగా లేకపోతే ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేము. మూడవది డిఫ్యూజ్ ప్యాటర్న్ ఉన్న వాళ్ళకి, అంటే హెయిర్ కంప్లీట్గా బాల్ లేకుండా పల్స్గా ఉన్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేము. నాలుగవది హెల్త్ ఇష్యూస్, ఏదైనా సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఉంటే, లోకల్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేకుంటే సిస్టమిక్ బాడీలో ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే, మేజర్ హెల్త్ ఇష్యూస్ ఉంటే మనము ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేము. అయితే ఇవి కాకుండా చాలా వేరే కారణాలు ఉన్నాయి. ఈ మెయిన్ 4 ముఖ్యమైన కారణాలు ట్రాన్స్ప్లాంటేషన్ ఎందుకు చేయకూడదు అని చెప్తే ఈ 4 కారణాలు ఉన్నాయి. ఈ 4 రీజన్స్ ఉన్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చేసినా కూడా పెద్ద రిజల్ట్స్ రాదు అదనమాట. నెంబర్ 1 ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్. యాక్చువల్గా చెప్పాలంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి పర్టికులర్గా ఏజ్ రెస్ట్రిక్షన్ అంటూ ఏం లేదు. కానీ 25 ఇయర్స్ అబౌవ్ చేస్తే మంచిది. ఎందుకు అలాగా అంటే 25 అంటే తక్కువ ఉన్న వాళ్ళకి, ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి మామూలుగా అయితే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంటుంది. వాళ్ళకి ఫ్యూచర్లో బాల్నెస్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. అంటే ఇప్పుడున్న బాల్నెస్ ఉన్నట్టుగా ఫ్యూచర్లో ఉండదు. ఎందుకంటే ఆన్గోయింగ్ హెయిర్ లాస్, హెయిర్ థిన్నింగ్, హెయిర్ ఫాల్ అవుతుంటుంది కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళ బాల్నెస్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో మనం గెస్ చేయలేము. కాబట్టి మనం అట్లాంటి వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయకుండా హెయిర్ ఫాల్ తగ్గిన తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం బెటర్. అందుకోసం అని చెప్పేసి మినిమం ఏజ్ 25 పెట్టుకుంటాం. ఇది ఒక రీజన్. మనము ఏజ్ గురించి మాట్లాడేటప్పుడు కొన్ని సందర్భాలు అరుదుగా ఏజ్ 25 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి కంప్లీట్గా బాల్నెస్ అయిపోయి ఇంకా ఫర్దర్ హెయిర్ ఫాల్ ఉండదు. అంటే ఏంటి, 22 ఏళ్ళకే వాళ్ళకు క్లాస్ 6, క్లాస్ 7 బాల్నెస్ అయిపోయి ఉంటుంది. అటువంటి వాళ్ళు ఇంక 25 వరకు, 25 ఇయర్స్, 26 వరకు వెయిట్ చేయాల్సిన పనిలేదు. వాళ్ళకి మనము ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఏజ్ తక్కువ ఉండి హెయిర్ ఫాల్ అవుతుండి డిఫ్యూజ్ ప్యాటర్న్ అట్లా ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా మనం 25 తర్వాత చేసుకోవడం మంచిది. కొన్ని సందర్భాల్లో మాత్రము కంప్లీట్గా హెయిర్ ఫాల్ అయిపోయి బాల్నెస్ వచ్చేసింది అనుకోండి 22 ఇయర్స్కి, వాళ్ళకి డోనర్ బాగుంటే అటువంటి యంగ్ ఏజ్ వాళ్ళు కూడా మనం ట్రాన్స్ప్లాంట్. రెండవ రీజన్ ఏంటంటే మేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఉన్నప్పటికీ, బ్యాక్ సైడ్ వాళ్ళకి డోనర్ బాగలేదు అనుకోండి, డోనర్ థిన్ ఉందనుకోండి, అంటే డోనర్ హెయిర్ సూటబుల్ కాదనుకోండి, వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేము. ఎందుకంటే ట్రాన్స్ప్లాంటేషన్లో బేసిక్గా బ్యాక్ సైడ్ ఉన్న హెయిర్ గ్రాఫ్ట్స్ మనం తీస్తాం, లేకుంటే బియర్డ్లో తీస్తాం, లేకుంటే చెస్ట్లో తీస్తాం. ఏది ఏమైనా స్కాల్ప్లో ఉన్న హెయిర్ చాలా ఇంపార్టెంట్ మనకి. అందువల్ల వాళ్ళకి డోనర్ కూడా బాగలేదు అనుకోండి, డోనర్ చాలా పల్చగా ఉందనుకోండి, సో అప్పుడు అట్లాంటి వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ మనం చేయలేము. సో మూడో రీజన్ ఏంటంటే డిఫ్యూజ్ ప్యాటర్న్ ఉన్న వాళ్ళకి. డిఫ్యూజ్ ప్యాటర్న్లో ఏంటి, కంప్లీట్గా బాల్నెస్ ఉండదు, హెయిర్ థిన్నింగ్ ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉంటుంది, ఒకే చోట వాళ్ళకి గ్యాప్స్ కనబడతాయి, మరియు హెయిర్ థిన్నింగ్ అన్నీ ఉంటాయి. అలాంటి వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి డోనర్ కూడా వీక్గా ఉండొచ్చు. వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు మనం ట్రాన్స్ప్లాంటేషన్లో ఒక 1000 గ్రాఫ్ట్లు పెట్టినప్పుడు వాళ్ళ తలలో ఉన్న 1000 హెయిర్ పోయింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ మనం ట్రాన్స్ప్లాంట్ చేసినా కూడా ఏం యూజ్ లేదు. సో అందువల్ల డిఫ్యూజ్ ప్యాటర్న్ ఉన్న వాళ్ళకి మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేము. సో లాస్ట్ రీజన్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్. సపోజ్ జనరల్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, అంటే మనకు హార్ట్ సంబంధించిన సమస్య కావచ్చు, కిడ్నీ సమస్య కావచ్చు, వేరే ఏదైనా సీరియస్ ఇల్నెస్ ఉన్నప్పుడు కానీ, లేక లోకల్ స్కాల్ప్లో తలలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి కుదరదు. కొన్ని సందర్భాల్లో కొన్ని డిసీజెస్కి మనము ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ చేసే అవకాశం ఉంటుంది. బేసిక్గా ఈ వీడియో చేయడానికి కారణాలు ఏంటంటే చాలామందికి ట్రాన్స్ప్లాంటేషన్స్ టెక్నిక్స్ కానీ దాని గురించి ఇన్ఫర్మేషన్ కానీ అందరికీ తెలుసు. ఇప్పుడు చాలా మందికి ఉన్న సమస్య ఏంటంటే ఎందుకు చాలామంది ట్రాన్స్ప్లాంటేషన్ ఫెసిలిటీస్ ఉన్నా కూడా చేసుకోవడం లేదు. ట్రాన్స్ప్లాంటేషన్ అంత ఈజీగా ఇప్పుడు అన్ని చోట్ల అవుతుంది, అందరు డాక్టర్లు చేస్తున్నారు, చాలా మంది చేసుకుంటున్నారు. అయినా కూడా మా పక్కింటోడో లేకుంటే మా సెలబ్రిటీనో ఇంకోడో ఎందుకు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడం లేదని వాళ్ళకి డౌట్ ఉంటుంది. చాలా మంది కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళ సమస్యను పక్కన పెట్టి ఎందుకు ఆయన చేసుకోలేదు అని అడుగుతుంటారు. అటువంటి వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే బేసిక్గా ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ డోనర్లో బ్యాక్ సైడ్ ఉంటుంది. అది డాక్టర్ గారు మీకు దగ్గర నుంచి చూస్తే తప్ప చెప్పలేరు. మీరు చూసే విధానం వేరు, డాక్టర్ గారు చూసే విధానం వేరే ఉంటుంది. కాబట్టి డోనర్ బాగలేనప్పుడు సెలబ్రిటీ అయినా ట్రాన్స్ప్లాంట్ చేయలేము, కామన్ మ్యాన్ అయినా ట్రాన్స్ప్లాంట్ చేయలేము. ఏదేమైనా మీ కేసులో ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా లేదా అని తెలుసుకోవడానికి
ఇక్కడ చేయొచ్చా లేదా అని పక్కన పెట్టండి, ఎవరికైనా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. అంటే రిజల్ట్స్ వచ్చే విధంగా మీకు చేయొచ్చా లేదా అని తెలుసుకోవడానికి మీరు ఎక్స్పర్ట్ సర్జన్ని కలవాలి. కలిసిన తర్వాత సర్జన్ మీ స్కాల్ప్ అబ్జర్వ్ చేసి అసెస్మెంట్ చేసి ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత మీకు ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అంటే నా ఉద్దేశం ఏంటంటే విత్ గుడ్ రిజల్ట్స్ అని అర్థం. ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికైనా చేయొచ్చు, ఇబ్బందులే, కానీ విత్ గుడ్ రిజల్ట్స్ వస్తాయా రాదా అనేది సర్జన్స్, మీ ఎక్స్పర్ట్ సర్జన్ చూసి చెప్పగలడు. ఆ తర్వాతనే మీరు డిసైడ్ చేసుకోండి. మేము ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ జనరల్ ఇన్ఫర్మేషన్ అంతే. అయితే పర్టికులర్గా ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క విధంగా ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చా లేదన్నది కన్సల్టేషన్లో చూసిన తర్వాత కానీ ఫోటో చూసిన తర్వాత కానీ చెప్పగలం.